హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలని చూపిస్తున్నానండి. ఆర్ట్ జాకెట్తో ఈ విధంగా 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ ఈ విధంగా వేసుకొని ఇదే భాగాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 4 ఫోల్డింగ్స్లో ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి కింద భాగానికి ప్లెయిన్ బ్లౌజ్ అయితే మాత్రం మనకి ఈ విధంగా కొంచెం 1.5 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. కింద భాగానికి మనకి షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర చంక భాగం వరకు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు లూజు అంటే స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అయితే ఉందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ముందు ఖర్చు భాగానికి మనకి 2 ఇంచెస్ ఉండే విధంగా మార్క్ చేసుకోవచ్చు, లేదా మనకి బ్లౌజ్ ఖర్చు ఎంత అయితే ఉందో అంతవరకు పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మనకి 1 ఇంచ్ వరకు లోతు తీయకూడదు. ఈ విధంగా స్ట్రైట్గా 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి లోతు తీసుకుంటూ చంక భాగాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా షోల్డర్ మధ్య భాగానికి రావాలి. ఈ భాగం అందుకోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి కింద పొడవు ఎంత అవుతుందో చంక భాగానికి ఆ ఫోల్డింగ్ దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 పొరల మీద లోతు తీసుకోవాలి. ఇప్పుడు కూడా 2 రైట్ సైడ్స్ కూడా ఈ విధంగా ఎదురుబెదురుగా వేసుకొని మనకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 భాగాలని ఈ విధంగా తీసుకొని ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు భాగాన్ని మనం సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా మనం లోతు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తాం అక్కడ వరకు మాత్రమే లోతు భాగాన్ని తీసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా లోతు తీసుకుంటూ మనం ఇక్కడికి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి రావాలి లోతు భాగం. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.